హాయ్ అండి. ఒక హాఫ్ కేజీ ఉద్దిపప్పు తీసుకొచ్చాను సున్నుండలు చేద్దాము అని చెప్పి ఫస్ట్ వాష్ చేశాను. ఎంత మురికి వస్తుందో అసలు. ఇంకా అది వాష్ చేసేసాక ఎండలో బాగా ఆరబెట్టేసి బాగా ఎండినాక ఇంకా ఫ్యాన్లో వేసి ఫ్రై చేశాను. చాలాసేపు ఫ్రై చేయాలి. అది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేశారు అంటే పప్పు లోపల వరకు ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన ఫ్రై అవుతుంది, లోపల ఫ్రై అవ్వదు. సో కడుపు నొప్పి వస్తుంది. అందువల్ల బాగా ఫ్రై చేసేసి అది పక్కన పెట్టుకున్నాక ఇంకా బెల్లం తురుముకుంటున్నాను. ఒక్కొక్కసారి మెత్తగా ఉంటుంది కట్ చేయడానికి, ఒక్కొక్కసారి చాలా గట్టిగా ఉంటుంది. నేను తీసుకొచ్చిన బెల్లం చాలా గట్టిగా ఉంది. ఈ కొద్దిగా బెల్లం మాత్రమే నేను యూజ్ చేశాను సున్నుండలకి. ఇంకా పప్పు ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని మిక్సీలో వేసి ఒక రౌండ్ చేశాక మళ్ళీ బెల్లం వేసి బాగా మిక్సీ పట్టాక ఇంకా నెయ్యి వేసుకొని ఉండలు చుట్టుకోవడమే. నెయ్యి ఎంత అంటే ఉంట వచ్చేంత వరకు మీరు నెయ్యి వేయాల్సి ఉంటుంది, ఎక్కువ పడుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ వస్తుంది అసలు. మా పాప అయితే ఫుల్ హ్యాపీ. కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.